Hello friends, ఇప్పుడు గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు ఎట్లా ఉంది అని నువ్వు చూడాలి. Hello friends, welcome to Queen. Princess Queen anta. ఇది గిఫ్ట్ ఓపెనింగ్ వీడియో. ఇష్క 5th బర్త్డే కి వచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాం. ఇది కూడా నేను హోల్డ్ చేసి ఉంచాను ఓపెన్ చేయకుండా, ఎందుకంటే 11th దీని ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం బర్త్డే వస్తే 16th తెలుగు క్యాలెండర్ ప్రకారం బర్త్డే వచ్చింది. సో ఈ రోజు 16th అన్నమాట తెలుగు బర్త్డే. ఈ రోజు ఆ గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేస్తున్నాను. సో గిఫ్ట్ ఓపెనింగ్ వీడియో. ఏ గిఫ్ట్ ఓపెన్ చేస్తావు ఫస్ట్? ఓకే, ఓపెన్ చేయి. అట్లా తింటే మొత్తం అది మళ్ళీ నెక్స్ట్ యూజ్ అవుతుంది ఇంకెవరికైనా ఇచ్చాడు. సరే తీసి ఏంటిది? స్కూల్ బ్యాగా? అబ్బో సూపర్. ఇషిక స్కూల్ తీసుకెళ్తావా? బాగుందా? చూచు స్కూల్ బ్యాగ్. నైస్. నెక్స్ట్ ఏం తెస్తావు? ఓకే, ఇది ఎవరు ఓపెన్ చేసినా? వెయిట్, నేను ఓపెన్ చేస్తాను. ఇంకా అప్పుడు ఓపెన్ చేద్దాం, ఓకేనా? ఏం పర్లేదు, నేను ఓపెన్ చేస్తా. పైన కష్టం ఉంటుంది కదా, కష్టం ఉంటుంది నాకు. ఈ 5th year లో వీడికి తెలివి పెరిగింది, మాటలు బాగా పెరిగింది. వీడు చెప్పే సమాధానాలు మనకు మళ్ళీ మాటలు రాట్లా. స్కూల్కెళ్ళినప్పుడు నాకు నువ్వు సరే, ఇదేంటో చెప్పు. ఓషన్ ఓల్డ్ అని ఇప్పుడు ఆడతాం, తర్వాత తీసి మనం పెట్టేస్తాం. ఇవి పజిల్స్. పజిల్స్ ఒక్కసారి పెట్టుకుంటా. పెట్టు. తిరగేసి పెట్టుకుంటా. సరే, నెక్స్ట్ మళ్ళీ తీద్దాం. ఇక్కడ పెట్టే ఆ కాగితాలు ఇచ్చే పక్కన పెట్టు. నెక్స్ట్ ఏ గిఫ్ట్ చేస్తావు? హెల్ప్ చేయనా? చేస్తావా? ఓకే, అది తీయేస్తాను. ఇక్కడ తీస్తే సరిపోతుంది. ఎట్లా ఇంకో బ్యాగ్ వచ్చిందా? ఏం బ్యాగ్? రెయిన్ కోట్. చూపియరు. నెక్స్ట్ ఏం చేస్తావు? ఓకే, జస్ట్ ఇప్పుడు పెడుతున్నా. చదవలేదా? పైన అది పాడవకుండా తీస్తే నెక్స్ట్ టైం యూజ్ అవుతుంది. అంతా పీకే జూనియర్ ఆర్ట్ కిట్. దీంట్లో కలర్ పెన్సిల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట.
స్కూల్ బ్యాగ్ ఉంది. మీకు బ్యాగులు ఎక్కువ వస్తున్నాయి. సరే పెట్టు, పక్కన పెట్టు. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం? చెడు ఎవరు? రిమోట్ కార్. రిమోట్ కార్ అంటున్నావు ఎప్పుడో నుంచి, అందుకే మీకు రిమోట్ కార్ ఇచ్చారు. తర్వాత ఆడుతుంది, మీకు జస్ట్ చూపియండి. ఏ కలర్? ఏ కలర్? ఆరెంజ్. ఇదే చెప్పాలా? అది చెప్పరు, ఇదే చెప్తా. ఆరెంజ్ కార్. ఓకే, ఇది పక్కన పెట్టు. నెక్స్ట్ ఏం చేస్తాం? సేమ్ బ్యాగ్, సేమ్ కిట్. పెయింట్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్. పెయింట్ ఇచ్చారు. సరే, నెక్స్ట్ ఏంటిది? ఎవరు? అది క్రాఫ్ట్ పేపర్ క్విల్లింగ్ కిట్. వీటితో బొమ్మలు చేయొచ్చు. ఇటు చూడు. ఓకే, నెక్స్ట్ ఏంటిది? ఇది ఫ్రమ్ జోషిత. ఎవరు జోషిత? ఇంకో జోషిత అంటే ఏంటిది? టు సెల్ఫ్ కరెక్టింగ్ పజిల్ పీసెస్, నెంబర్స్, పజిల్స్. ఇవి కూడా ఒకసారి తీద్దాం అన్ని ఒకేసారి. పజిల్స్ ఇవి ఇట్లా పెడతాం కదా, అవి అక్కడ పెట్టు. నెక్స్ట్ ఏం చేస్తావు? ఎవరు? కిట్టే వచ్చింది. అన్ని బ్యాగ్ కిట్టే వస్తున్నాయి. నెక్స్ట్ ఇదిగో చూడు, అటు చూడు ఒకసారి. సారీ, అటు చూడు ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తావు? ఎవరు? ఇదేంటితో చెప్పుకో చూద్దాం. అనుకుంటున్నా మరేమో నాకు తెలియదు. యూనికార్న్. మన కోచ్ తెచ్చిపోయాడు కదా. ఓ, ఇది కుర్చీ అనుకుంటాను. కుర్చీ కాదు, చైర్ లాగా. ఓ, ఎలిఫెంటే. వాళ్ళు అన్నాం మనం. చూవి అంటే ఎలిఫెంట్. బొజ్జునేటప్పుడు నువ్వు దీని మీద కాలు వేసుకొని బొజ్జవచ్చు. బాగుందా? ఓకే, పక్కన పెట్టు. నెక్స్ట్ ఇదా? ఎవరిది? ఇది బ్యాగ్ అనుకుంటా. నీకు తెలుసా? చూపి. నెక్స్ట్ ఏం చేస్తాం? ఇది ఏంటిది? కిచెన్ సెట్. ఓకే, పేరు చూడలేదా? నాకు ఇష్టం ఉన్నది.
బాటిల్ నాకు ఇష్టం ఉన్నది. సరే కనుక స్విచ్ అది బాటిల్ ప్లాస్టిక్ బాటిల్. అది వింటర్లో హాట్ వాటర్ పోసుకొని అవ్వచ్చు. ఓకే అది పక్కన పెట్టి నెక్స్ట్ ఏం చేస్తాం? ఇది కూడా పజిల్స్. అది పూర్వీక్ అన్నారు. పూర్వీకే. ఓకే చూడు ఎవరిది డ్రెస్ చూపి డ్రెస్ నీకే మరి నాకా నీకా వావ్ డ్రెస్ సెట్ అవుతుంది. నీకు ఓకే నెక్స్ట్ పక్కన పెట్టే నో చెస్ బోర్డ్. నీకు ఇష్టమా? చూడు అంటే నాన్న ఏంటిది? బ్లాక్స్ బిల్డింగ్ బ్లాక్స్. తీసే ఒక్కసారి బ్లాక్స్ బ్లాక్స్ అయిపోయినాయా? ఇవన్నమాట ఇషిక 5th బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్. హ్యాపీ? అన్నిటికంటే ఏది బాగా నచ్చింది నీకు? రిమోట్ కారా? ఓకే ఇంకా ఇంకా ఏంటిది? అక్కడ నుంచో రిమోట్ కారు, ఎలిఫెంట్ అండ్ కలర్స్ నచ్చినాయా నీకు వీటన్నిటిలో? చూపి రిమోట్ కార్. ఇప్పుడే ఓపెన్ చేస్తా అవన్నీ ఏంటో అన్నీ సేమ్ వచ్చినాయా? బ్యాగులో 3 వచ్చినాయి. ఇవైతే సేమ్ 3 దిగినాయి. పజిల్స్ కూడా అంతే సేమ్ 3. ఒక వాటర్ బాటిల్, ఒక రిమోట్ కారు, ఒక క్విల్లింగ్ పేపరీ, ఒక జత బట్టలు, ఒక కిచెన్ సెట్ అండ్ బ్యూటిఫుల్ వాచ్. బాగుంది. చెస్ బోర్డు ఒకటేమో ఏనుగుది దిండులాగా ఉంది. సో ఇవన్నమాట మా అమ్మాయి 5th బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్. ఎవ్రీ ఇయర్ కూడా ఇషికాకి నా తరపు నుంచి ఎంత ఏజ్ అయితే అన్ని గిఫ్ట్స్ ఇచ్చేదాన్ని. బట్ ఈ ఇయర్ అయితే హోల్డ్ చేశాను. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఐడియా కదా, మళ్ళీ ఎందుకులే. అండ్ పెద్దగా కొంచెం ఫంక్షన్ చేస్తున్నాం, హడావుడిలో ఉన్నాను. మళ్ళీ ఇంకా నాకు కొంచెం టైం అయితే చాలలేదు. మిగతా వాళ్ళు ఎట్లాగ ఇస్తారు కదా అన్నట్టుగా హోల్డ్ చేశాను ఈ ఇయర్. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో మా కజిన్ వాళ్ళ కిడ్ బర్త్డేకి 7th బర్త్డే 7 గిఫ్ట్స్ అయితే నేను ఇచ్చాను. సో తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. అవి గర్లీ థింగ్స్ అన్నీ కూడా, గర్ల్ కిడ్ కాబట్టి గర్లీ థింగ్స్ చూస్ చేశాను. అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచివి తనకు నచ్చేవి చూస్ చేశాను. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా ఇలా ఇస్తే. ఇషికా కూడా లాస్ట్ ఇయర్ ఇలానే ఇచ్చాను, ఏజ్కి తగ్గట్టు 4 years 4 గిఫ్ట్స్ అన్నట్టుగా. ఇప్పుడు ఇవి 7 years 7 గిఫ్ట్స్. సో ఇలాంటివి మనం ప్లాన్ చేసినప్పుడు చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళైనా సరే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఎస్పెషల్లీ లేడీస్, గర్ల్స్. అండ్ ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి చూస్ చేశాను. వీటి లింక్స్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో లింక్ అని మీరు పెడితే నేను అక్కడ పెడతాను. షాపింగ్ లింక్స్ అన్నీ కూడా చూడండి, ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. యాక్చువల్గా మా పాప బర్త్డే అప్పుడు 5th బర్త్డే
ఇషిక బర్త్డే అప్పుడు మా అన్నయ్యకి కూడా బాబు పుట్టాడు. సేమ్ డే, సేమ్ డేట్, సేమ్ హాస్పిటల్. సో నాకైతే భలే ఆశ్చర్యంగా అనిపించింది. డెస్టినీ అంటే ఇదేనేమో అనిపించింది. సో నేను తనని ఫస్ట్ చూడడానికి వెళ్ళేటప్పుడు ఈ 11 గిఫ్ట్స్ తీసుకెళ్దాం, ఏమన్నా యూజ్ అయ్యేవి అనిపించింది. కొంచెం స్పెషల్గా ఉంటుంది, స్పెషల్ డేట్ని పుట్టాడు, హ్యాపీగా అనిపించింది. సో స్పెషల్గా ఏమన్నా ఇద్దాం అనిపించింది. సో 11 గిఫ్ట్స్ కూడా నేను మీషోలోనే సెర్చ్ చేశాను, తనకి యూజ్ అయ్యేవి ఏంటివి అవి చూస్ చేశాను ఫస్ట్. తర్వాత ఇంకా కొంచెం థింకింగ్ మారింది, మళ్ళీ వేరేది ఇద్దాంలే అని డెసిషన్ చేంజ్ చేసుకున్నాం. సో అవి కూడా న్యూ బోర్న్ గిఫ్టింగ్ పర్పస్ చాలా బాగుంటాయి, మంచి ఐడియాస్. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇషిక బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ పర్పస్ కొన్ని నేను తెప్పించాను, కొన్ని చూస్ చేశాను. చాలా వందల రకాలు, మనం ఏదన్నా తీసుకోవాలి అంటే కంపల్సరీ సెర్చింగ్ బ్యాక్ అండ్ ఉంటుంది. సో వాటిల్లో నేను కొన్ని చూస్ చేశాను. అవి క్వాలిటీ ఎలా ఉంటాయి ఏంటి అనేది శాంపుల్ పీసెస్ అన్నీ తెప్పించాను. ఆ ముందే తెప్పించుకొని చూసి, సో ఫైనల్గా ఈ మిక్కీ మౌస్ ప్లేట్ ఇవి సెలెక్ట్ చేశాను. నేను ఇప్పుడు తెప్పించినవి అన్నీ కూడా చాలా బాగున్నాయి. బట్ కాకపోతే నా బడ్జెట్లో, మేము రిటర్న్ గిఫ్ట్స్ పెట్టాలనుకున్న బడ్జెట్లో అవి కావాల్సినవి చూస్ చేసుకున్నాను. మిగతా అన్నీ కూడా క్వాలిటీస్ అన్నీ బాగున్నాయి. ఈ ప్లేట్ 2 టైప్స్ ఆఫ్ ప్లేట్స్ ఉన్నాయి, అండ్ బాటిల్స్ తెప్పించాను, అలాగే కర్చీఫ్లు, ఇంకా క్లే ఐటమ్స్ చిన్నపిల్లలు ఆడుకునేవి, ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ అయితే తెప్పించాను. సో వీటన్నిటి షాపింగ్ లింక్స్ కూడా చెక్ ఆన్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ బాక్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఈ వీడియోలో ఏం నచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.